ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం నేడు సమావేశం కానుంది. రాష్ట్రంలో మరికొన్ని కొత్త జిల్లాలతో పాటు జిల్లాలను పునర్విభజన చేయాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణయించింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై అధ్యయనం చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులు ఇప్పటికే జిల్లాల్లో పర్యటించి ప్రజాభిప్రాయాలు తెలుసుకున్నారు. కేబినెట్ సబ్ కమిటీ జిల్లాలు, డివిజన్లు, మండలాలు, గ్రామాల పేర్లు, మార్పులు, చేర్పులపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ నెల 10న మంత్రివర్గ సమావేశంలో జిల్లా పునర్విభజనపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు తాము జిల్లాల పర్యటనలో వచ్చిన అభిప్రాయాలను తెలిపారు. దీనిపై నేడు సచివాలయంలో సమావేశమై మంత్రివర్గ ఉపసంఘం చర్చించనుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ అబ్దుల్ అలీం అందిస్తారు. అబ్దుల్ అలీం, చెప్పండి. గుడ్ మార్నింగ్ గంగోత్రి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం రాకమునుపు ఏదైతే గతంలో వైఎస్ఆర్సీపీ అధికారులు ఉండగా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాలు పర్యటించారు. ఆ పర్యటించిన సందర్భంగా జిల్లాల పునర్విభజన ఏదైతే గత ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసిందో దానిలో చాలా వరకు అటు ప్రభుత్వ అధికారులకి ప్రజలకి సవాల్గా మారిపోయే అంశాలు కూడా ఉన్నాయి. అంటే స్థానికంగా ఉన్న ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వేరే ప్రాంతంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యేకించి ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ సమస్య మొదటిసారిగా తెర మీదకి వచ్చింది. అలాగే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కూడాను స్థానికంగా పక్కనున్న పెనమలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలిపేయటం, అలాగే కృష్ణా జిల్లాలో ఉన్న కైకలూరు నియోజకవర్గాన్ని తీసుకెళ్లి ఏలూరు జిల్లాలో కలిపేయటం, అలాగే కృష్ణా జిల్లాకి అతి దగ్గరకు ఉన్న నూజివీడుని తీసుకెళ్లి ఏలూరు జిల్లాలో కలపటం ఇవన్నీ కూడాను కొద్దిగా చిందరవందరం ఉన్న నేపథ్యంలో వాటిని అన్నింటినీ సరిచేస్తానని గతంలో టీడీపీ అధ్యక్షుడు మా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకి నాయకులకి హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా ఒక కమిటీని కూడా ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి ఆ మంత్రులు ఏదైతే అధ్యయనం చేశారు, ఏ ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నాయి, నియోజకవర్గ విభజన ఏంటి, అక్కడ సామాజిక కోణం ఏదైతే క్యాస్ట్ ఓరియంటెడ్ గా కూడాను నియోజకవర్గ విభజనలు అంటే ఎక్కువగా మెజారిటీ ఓటు బ్యాంక్ ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఫిల్టర్ చేసి వాటికి సంబంధించి ఒక దిశానిర్దేశం చేయాలని చెప్పి కూడాను మంత్రి ఉపసంఘం పాటిస్తుంది. దీంట్లో భాగంగా వారందరూ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సమావేశం అవుతారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా లండన్ టూర్ లో ఉన్న నేపథ్యంలో ఈ రోజు సమావేశంలోని ముఖ్యాంశాలన్నీ కూడాను ఆయన వచ్చిన తర్వాత వెల్లడించి కేబినెట్ సమావేశం అంటే 10వ తేదీ జరగనున్న కేబినెట్ సమావేశంలో కూడాను దానికి సంబంధించి అంశాలు వెల్లడించే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఉన్న ఆ జిల్లాలకి సంఖ్యకి ఇంకా మరికొన్ని జిల్లాలు యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నియోజకవర్గ వారిగా విభజనలు జరిగినప్పుడు స్థానికంగా పక్కన ఉన్న జిల్లాని కాదని వేరే జిల్లాని కేటాయించడం ఇవన్నీ కూడాను ప్రస్తుతం ఉన్న మంత్రుల దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో దాన్ని కూడాను కమిటీ అధ్యయనం చేస్తుంది. ఖచ్చితంగా దానికి సంబంధించి అధికారుల వద్ద సలహాలు తీసుకున్నారు, ప్రజల వద్ద సలహాలు తీసుకున్నారు. అయితే ఇంకా కూడా కొన్ని ప్రాంతాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. ఏదైతే జిల్లాకు సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటి మార్పుల మీద ప్రజలందరూ కూడాను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న ప్రాంతాన్ని ప్రాధాన్యం ఇవ్వకుండా కొన్ని కిలోమీటర్ల దూరాన్ని ఉన్న ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ గా ప్రకటించడం పట్ల కూడా గత ప్రభుత్వం వైఖరిని తప్పుపడుతూ కూడా అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు వాటినన్నింటినీ సరిచేస్తున్నారు. అందులో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా జిల్లాల పునర్విభజన అనే అంశం మీద కూడా తెర మీదకి వచ్చింది. దానికి ప్రత్యేకంగా కమిటీ వేయాలి. తర్వాత కేబినెట్ లో ఆమోదించిన తర్వాత అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడాను అధ్యయనం చేస్తూ ఇప్పటికే పలు ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. దానికి సంబంధించి డేటా అంతా కూడా కలెక్ట్ చేశారు. దానికి సంబంధించి ఈ రోజు సమావేశంలో పూర్తిగా చర్చించిన తర్వాత 10వ తారీఖున కేబినెట్ భేటీలో అంశాలన్నీ కూడా చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. గంగోత్రి.
అబ్దుల్ అలీం కేబినెట్ సబ్ కమిటీ భేటీలో జిల్లాల పునర్విభజనతో పాటు అలాగే ఎంతమంది మంత్రులు హాజరు కాబోతున్నారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ఈ సమావేశం సంబంధించి కూడాను బోయేవుల కేశవ్ ప్రధానంగా దీనికి సంబంధించి బాధ్యతలు తీసుకున్నారు. ఆయన మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించి కూడాను దిశానిర్దేశం చేస్తున్నట్లుగా ఉంది. అలాగే జనసేన తరఫున కూడాను నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ చెందిన నియోజకవర్గాలు, జనసేన పార్టీ చెందిన నేతలందరితో కూడాను మాట్లాడుతున్నారు. వారి వద్ద కూడా ఆయన అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఏదేమైనా సరే నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలు అంటే తప్పులు తడకగా ఉన్నాయి. కనీసము కూర్చోటానికి టేబుల్ కూడా లేకుండా హడావుడిగా దానికి సంబంధించి కూడా ఉత్తర్వులు ఇవ్వటం ఇవన్నీ కూడాను అప్పట్లో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. ఈ అంశాలన్నింటినీ కూడా పరిశీలిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీని ఒకటి ఏర్పాటు చేశారు. అందులో మంత్రులు నారాయణ ఉన్నారు, ప్రస్తుతం ఆయన దుబాయ్ లో పర్యటిస్తున్నారు. అనిత ఉన్నారు, హోంమంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు ఇటు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడాను ఈ మంత్రివర్గ ఉపసంఘంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా మాట్లాడిన అనంతరం తుది సంబంధించిన మార్పులు చేర్పులు అన్ని కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ కూడా హాజరవుతున్నట్లుగా తెలుస్తుంది. అంటే ప్రస్తుతం ఈ రోజు ఏదైతే ఫైనల్ చేస్తారో దానికి సంబంధించిన తుది తీర్పు గాని తుది మార్పులు గాని మొత్తం కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడాను మంత్రివర్గ ఉపసంఘం తెలియజేసింది. గంగోత్రి. అబ్దుల్ అలీం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.